గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కనుక మీరు కల్పించకపోతే మా మద్దతును వెనక్కి తీసుకుంటామని ఒక్క రోజన్నా మాట్లాడి వచ్చాడా అని అడుగుతున్నాను. ఎంతసేపు మా నాన్న తప్పుకోమని చెప్పండి, నన్ను ఎక్కించమని చెప్పండి, మా నాన్న తక్కువమని చెప్పండి, పవన్ కళ్యాణ్కి చెప్పండి నేను ఎక్కుతానని చెప్పడానికి తప్పితే దేనికంటే చెప్తున్నాను. ఎందుకు పుట్టపర్తిలో ఏమైనా అడిగారా? వైజాగ్లో అడిగారా? 300 కోట్లు పెట్టి మ్యాట్లేసి యోగా గిన్నిస్ బుక్లో ఎక్కి అన్నారే, ఆ రోజు ఏమన్నా మోడీని అడిగారా? నిలదీరా? దేనికే అని అడుగుతున్నాను. మీ రాజకీయాలు కావాలంటే, మీకు ముస్లిం ఓట్లు కావాలంటే, క్రిస్టియన్ ఓట్లు కావాలంటే మోడీలు ఉచ్చాహాయ్, మోడీ బచ్చాహాయ్, మోడీకి పెళ్ళాం లేదు నాకు పెళ్ళాం ఉంది, మోడీకి కొడుకు లేడు నాకు కొడుకు ఉన్నాడు. ఇవాళ మీ ప్రభుత్వం లేకపోతే, మీ మద్దతు లేకపోతే ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పడిపోద్ది. మరి ఎందుకని రాష్ట్ర ప్రజలకి గతి ఎందుకు? రైతాంగానికి ఏడుపు ఎందుకు? జనం సొమ్ముతో మా ఖర్చుతో ఉత్తరం రాశానని చెప్పి అంటారా? రోజు వారానికి 2 సార్లు మీ ఇంటికి మీ పిల్లల్ని చూసుకుంటాకి, మీ ఇల్లు చూసుకుంటాకి వెళ్ళిపోతున్నారు కదా, అదే మనం వేసుకుని ఒకసారి ఢిల్లీ వెళ్ళి గట్టిగా దబాయించి రావాలి కదా. వెళ్ళరా? అడగరా? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, సరే. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లే అప్పచెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పరిమితం చేశారు. 2019లో చంద్రబాబు నాయుడుకి ఏమైనా కిరీటం పెట్టారేంటి? రాష్ట్రపతిని చేశారా? చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యేగాని చేశారుగా. ఏమైనా అమెరికా ప్రెసిడెంట్ చేశారేంటండి? అదే రాష్ట్రపతిని చేశారా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా 2019లో, 2004లో ఎమ్మెల్యేనేగా, 2009లో ఎమ్మెల్యేనేగా. ఏమన్నా ఏడేంటి? కాబట్టి ఈ సిగ్గులేని మాటలు, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాగుడు వాగే కంటే కూడా జగన్ గారి లెటర్లో వాస్తవం ఏముంది చదువుకోండి కాస్త. ఈ రాష్ట్రానికి మేలు జరిగేట్టుగా ఆ లెటర్లో ఏమైనా ఉన్నాయా? ఆ అంశాలు తీసుకుని భుజాన్ని వేసుకుని ఢిల్లీ వెళ్ళి ఆ పనిలో ఉండమని చెప్పని బుద్ధి చెప్తున్నాం. నేను ఒకటే అంటానండి, ఎవరన్నారు? నిమ్మల రామానాయుడు అంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎవరో వాలంటీర్కి 5,000 కాదు 10,000 ఇస్తాను, తర్వాత నాకు ఏ పీస్ మిఠాయి కాదు ఏంటిదండి అది, పూతరేకి. ఎక్కడ పూతరేకి అన్నాడు? ఆత్రేయపురం పూతరేకి తెచ్చి పెట్టాలన్నాడు. అతనేనా? అతనైనా ఈయన అది ఇది ఒకటేనా అంటున్నాను. ఏమండి, ఇరిగేషన్లో వానమాలు రానోడు, బుడమేరు మేనేజ్మెంట్ చేతకానోళ్ళు ఎంతమందిని బలి తీసుకున్నారో, ఎంతమంది రోడ్లను పాలయ్యారో చూశాం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి నీళ్ళ గురించి వచ్చో రాదో తెలీదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరుగుతుందా జరగట్లేదా? మీరు వచ్చి పగలదీస్తామని చెప్పారు కదా, ఊడబడుస్తామని చెప్పారుగా, 20 నెలల నుంచి ఏం సరిచేయలేకపోయారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని సరిచేయలేరా అంటున్నా. చేతకానోళ్ళ మీరు? చేత కాకపోతే తప్పుకోండి. సొల్లు గరుపులు చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెడతామని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మి వచ్చారు. మరి జగన్ చేసిన తప్పులను సరిదిద్దాలి కదా. మీరు చెప్తున్నారు కదా సరిదిద్దామని వచ్చారుగా. ఏంటి ఆ సరిదిద్దండి అంటే 2.5 లక్షల కోట్లు అప్పు చేశారు 20 మాసాలు ఇచ్చేప్పటికి, 2 ఏళ్ళు కూడా అవలా. 2.5 లక్షల కోట్లు. పోనీ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమన్నా ముందుకు కదిలిందా? ఏం లేదు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ గురించి తప్పులు చేశారని చెప్తున్నారు కదా, అవన్నీ సరిలో గాడిలో పెట్టలేపారు 20 నెలలు. ఏమయ్యారు? ఈ రామానాయుడు ఒక్కరోజన్నా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి
జగన్మోహన్ రెడ్డి గారని తప్పులు చేశాడు, అవన్నీ సరిదిద్దవయ్యా, మా చంద్రబాబు నాయుడు గారు పంపించాడు, లేకపోతే మీ గవర్నమెంట్ని కింద పడేస్తామని వెళ్ళి చెప్పొచ్చాడా? పోటుగాడే కదా ఈయన నిమ్మల రామానాయుడు గారు. పసుపు చొక్కా వేసుకుని తిరగటం కానీ సరిపోదు, ఏది పడితే అది మాట్లాడతాం. 20 మాసాల్లో ఏం చేసావని అడుగుతున్నాను. నిమ్మల రామానాయుడు గారు బెజవాడిని ముంచేసావు, ఏం చేసిందేముంది? ఒక్కరోజున కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఈ తప్పులు చేశాడు, అవి సరిదిద్దమని ఎప్పుడన్నా మాట్లాడొచ్చావా? నిద్రపోతున్నావా అని అడుగుతున్నాను. మంత్రి గారు ఏంటండి గత ప్రభుత్వం మీరు ఒక్కసారి నేను చెప్తున్నాను, ఆఖరికి వీళ్ళు అంటే ఎంత అధికార మదంతో విర్రవీగుతున్నారో. ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే రాస్తున్నాయి కదా, ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇదిగో ఏదండి వార్తలు ఎక్కడున్నాయి, ఫోటోలు ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లేక ఏమండి? ఇదే ఇది కాదు, ఉండాలి మొత్తం. ఈ ఫోటోలన్నీ ఈనాడులో వచ్చినాయి కదా, ఇవన్నీ అందులో ఏ ఫోటోలు కదా, వాటిలోయే కదా. వీటి పరిస్థితి ఏంటి? ఈ ధాన్యం పరిస్థితి ఏంటి? నాదెండ్ల మనోహర్ గారే చెప్పాడుగా ఆయన స్టోరీ, సంచులు లేవని. చలసాని చిట్టుబాబు గారు సంచులు లేవని ఆయనే అంటున్నాడు, సంచులు లేవని అమ్ముకోలేకపోతున్నానని రైతు అలో లక్షణ అంటున్నాడని చెప్పాడు. ఇవాళ మీరు ఆశ్చర్యపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి గింజ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ద్వారా మాత్రమే కొనుగోలు చేయించాం. రైతు అంటే మిల్లర్కి అమ్మాలంటే రైతు భరోసా కేంద్రంలో మద్దతు ధర మేరకే ఇచ్చాం, కమిషన్లు లేవు, కాటా డబ్బులతో సహా ఇచ్చాం. సంచులు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇచ్చింది, ఎంఆర్ఓల్ని బాధ్యతగా పెట్టాం. రైతు ఫోన్ చేయగానే రైతు భరోసా కేంద్రానికి సంచులు ఇవ్వాలని చెప్పని జాయింట్ కలెక్టర్లను పరిగెత్తిచ్చాం. ఇవాళ ఎవడున్నాడని చెప్తున్నా. ధాన్యం కొనుగోలుని మిల్లర్లకు అప్పచెప్పేశావు, రైతు సేవా కేంద్రాలకు సంబంధం లేదు, డైరెక్ట్గా మిల్లుకి వెళ్ళిపోతే మిల్లోడు ఫీడ్ చేస్తాడు, ఆన్లైన్లో మిల్లు అతను ఫీడ్ చేస్తాడు. మిల్లుకు ధాన్యం వచ్చిందా లేదా ఎవడు చెక్ చేస్తాడని అన్న. చూడండి అసలు మీరు చెప్పేది. ధాన్యం కోసేస్తున్నాడు, తేమ ఉందో లేదో చెప్పి అధికారి ఎవడు? మిల్లర్ చెప్పిందే వేదం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం చెప్పింది వేదం కాదు, మిల్లర్ చెప్పిందే ధాన్యం కొనుగోలులో మిల్లర్ చెప్పిందే వేదం. ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వంలో వీళ్ళు చెప్పేటువంటి సొల్లు కబుర్లు. ఆఖరికి మీరు ఆశ్చర్యపోతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు ఇవాళ రైతు భరోసా కేంద్రం లేదా ప్యాడీ పర్చేస్ సెంటర్లన్నీ కూడా పిఎస్సిఎస్లు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలే కొనుగోలు కేంద్రాలుగా పనిచేసాయి. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు కేంద్రాలు నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో 100కి 100 పాళ్ళు కొనుగోలు కేంద్రాలని ప్రైవేటుకి అప్పచెప్పేటువంటి శరవేగంగా ముందుకెళ్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వీళ్ళు మా గురించి వేలెత్తి చూపేటువంటి అర్హత ఉందా అని అడుగుతున్నాను. రైతును ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేనే లేదు. రాగంలో పాడటం మొదలుపెట్టాడు. 1996-97 సంవత్సరం నుండి ఆయన ఇదే పాటని ట్యూన్లు మార్చి పాడుతున్నాడు.
ఒకసారి హిందోళంలో పాడతాడు, ఒకసారి శంకరాభరణంలో పాడతాడు, ఒకసారి ఆనంద భైరవిలో పాడతాడు. ఇట్లా పదవిలోకి వచ్చినటువంటి ప్రతిసారి ప్రతి సంవత్సరం ఒక కొత్త రాగంలో పాత పాటని అందుకుంటాడు. ఏంటయ్యా అంటే పేరు మారుస్తాడు, టైటిల్ మారుస్తాడు, రాగం మారుస్తాడు. ఆయన చెప్తాడు రైతులకు పంచసూత్రాలంట. ఏంటయ్యా పంచసూత్రాలు అని మనం ఎతికితే ఏంటో కొత్తగా కనిపెట్టాడు. ఏమైనా కరోనాకు మందు కనిపెట్టినట్టుగా, సెల్ ఫోన్ కనిపెట్టినట్టుగా, హైదరాబాద్ నగరాన్ని ఈయనే నిర్మించినట్టుగా పంచసూత్రాలు కూడా ఏమన్నా కనిపెట్టాడు అంటే చూస్తే నీటి భద్రత అంట. పంచసూత్రాల్లో మొదటిది నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంట సాగు, అగ్రిటెక్, 4వది ఫుడ్ ప్రాసెసింగ్, 5 ప్రపంచ వేదికగా మార్కెటింగ్. అంటే రైతులు ప్రపంచంలో ఆన్లైన్లోకి వెళ్ళి ఎక్కడ రేటు ఎక్కువగా ఉంటే అక్కడ అమ్మాలంట. ఇది పంచసూత్రాలంట చంద్రబాబు నాయుడు. ఏదో అన్న సామెతగా ఉంది. ఉన్న నాలిక మందేస్తే, కొండ నాలిక మందేస్తే ఉన్న నాలిక కూడా పోయిందంట చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. నీటి భద్రత అంట. ఎక్కడ నీటి భద్రత? ఒక పక్కేమో నీళ్ళేమో కర్ణాటక వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అడ్డగోలుగా దోచుకెళ్ళే కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటే, మీరేమో పట్టనట్టేమో మీరు ముగ్గురు మీ దోపిడీలో మీరుండి వైజాగ్లో పొలాలు అమ్ముకోవటం, వైజాగ్లో స్థలాలు అమ్ముకోవటం, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం. ఇప్పటికీ 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చేసి ఏం చేశారా అంటే దోచుకునే పరిస్థితి. ఈ అడవుల్లో మీరుంటే, ఈ దోచుకునే అడవుల్లో మీరుంటే నీటి భద్రతని మాగు చెప్తారు, నీళ్ళేమో దొంగతనం జరుగుతుంది పరాయ రాష్ట్రాలతో. ఇవి పట్టించుకోరు. అల్మట్టి డ్యామ్ ఎత్తి పెంచేసుకుంటున్నారు, పట్టించుకోవు. కేంద్రం నా చెప్పు చేతల్లో ఉందని చెప్తావు, కింగ్ మేకర్ని అని చెప్తావు. కింగ్ మేకర్ బొంగు మేకర్ ఎవరికి కావాలి ఇవన్నీ? నీ కింగ్ మేకర్ ఎవరికి కావాలి, బొంగు మేకర్ ఎవరికి కావాలి? అయ్యా నువ్వు మరి నీ దేశంలో నీ చెప్పు చేతల్లో దేశం ఉంటే, ప్రధానమంత్రి నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతల్లో ఉంటే, కేంద్ర జలవనరుల సంఘం నీ చెప్పు చేతల్లో ఉంటే మరి ఏంటి ఆల్మట్టి ఎలా ఎత్తి పెంచేసుకుంటున్నారు? 2004 మధ్యలో ఫ్లూములు అని చెప్పని, వాటర్ ఫ్లూమ్స్ అని, వాటర్ గేజ్లని, నీళ్లు కొలత కొలుస్తాను, ఏ రైతు ఎంత వాడుతున్నాడో కొలత కొలుస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడావు. ఎప్పటికైనా కొలిచావా? ఎక్కడన్నా ఉందా? ఏంటి భద్రత? ఏ కాలువల మీద, ఇరిగేషన్ కెనాల్స్ మీద ఎక్కడన్నా ఇరిగేషన్ లస్కర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఏఈలు ఉన్నారా? డిఈలు ఉన్నారా? ఎవడున్నాడు? అంతా ఇన్ఛార్జీల వ్యవస్థే కదా. డ్యామ్ కంట్రోల్ ఎవడు చేస్తున్నాడు? పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా ఉన్నారా? డ్యామ్ కంట్రోల్ చేయడానికి డ్యామ్ రెగ్యులేషన్కి లేదా ప్రాజెక్ట్ రెగ్యులేషన్కి, ఇరిగేషన్ రెగ్యులేషన్ సిస్టంలో ఎవడున్నాడని చెప్తాను. గ్రామ స్థాయిలో అంటే ఒక కెనాల్ కిందకి వెళ్తే లస్కర్ లేడు. లస్కర్లు ఉన్నారా? లస్కర్ లేడు. లాక్ గుమ్మస్తాలు లేరు, లాకుల దగ్గర లాక్ సూపర్వైజర్ లేరు, ఏఈలు లేరు. 2-3 కాలువలు కలిపి డిఈలు ఈఈలు. నువ్వు నీటి భద్రత గురించి చెప్తావు. ఏంటి భద్రత? మైకుల్లో చెప్తే భద్రత. జనం పిచ్చోళ్ళ, రైతులు పిచ్చోళ్ళ? డిమాండ్ ఆధారిత పంటల సాగు ఈయన చెప్తాడు. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు గద్దెనెక్కిన దగ్గర నుంచి అసలు ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేటు ఉంది? ఒక్క పంటకన్నా రేటు ఉందా అని అడుగుతున్నాను. ఏ పంటకి రేటు ఉంది? ఎవరికి? అలో లక్షణ అంటే ఏడవటమే కదా. ధాన్యం, తుఫాన్ల మీద తుఫాన్లు. అయ్యగారి కాలు ఏదో అంటా సామెత అంటారు, కాలు పెట్టిన వేళ విశేషం, గుడ్డొచ్చిన ఏడ బిడ్డొచ్చిన ఏళ అంటారు. ఈయన వచ్చాక అయితే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ రెండే జరుగుతున్నాయి కదా ఇక్కడ. అయితే ఇతను వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కాలు పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20 మాసాల్లో సుమారుగా 15-16 తుఫాన్ల లేదే డిప్రెషన్ల వాతావరణం ఈ రకంగా రైతులకు వ్యతిరేకంగా 15-16 సార్లు వాతావరణ విపరీతాలు ఏర్పడినాయి. సర్వనాశనమే కదా. కొబ్బరి అలో లక్షణాన్ని అల్లాడుతున్నారా?
నువ్వు చెప్పావు కదా డిమాండ్ ఆధారిత పంటలని, దీనికి డిమాండ్ ఉందా? కొబ్బరి పంట ఏడుస్తున్నారు కదా, ధాన్యం ఊడ్చిన వాళ్ళు ఏడుస్తున్నారు కదా, అరటి చూడండి పశువులు మేస్తున్నాయి. ఏంటిది? అరటి అయిపోయింది. పత్తి తొక్కేస్తున్నారు, తగలబెడుతున్నారు. రైతు ఎంత ఏడుస్తాడు. కడుపున పుట్టినటువంటి బిడ్డని పెంచినట్టుగా పంటను పెంచి దాన్ని కోసి అమ్మకుండా ఈ రకంగా అగ్నికి ఆహుతి చేస్తున్నాడంటే ఎంత శోకం ఉంటుంది ఆ రైతుకి. నీ ఇష్టం ఏ పంట, పొగాకు ఏడుపే కదా రైతులకి, కంది ఏడుపు, మొక్కజొన్న రైతు ఏడుపు, మామిడి ఏడుపు. ఏ రైతు సుఖంగా ఉన్నాడు? ఏ రైతు ఏ పంటకి గిట్టుబాటు ధర వచ్చింది 20 మాసాల్లో అని అడుగుతున్నాను. వేరుశెనగ ఇవాళ ఎంత ఉంది? 5,000, 5,300 క్వింటా. జగన్ ఉండగా 10,000 ఎట్లా అమ్మింది? జగన్మోహన్ రెడ్డి ఉండగా 10,000 పై చిలుకు ఏమో క్వింటా వేరుశెనగ ఉండటం ఏంటి? ఇవాళ 5,000 చిల్లర ఉండటం ఏంటి? ఏంటి పాపం? పొగాకు ఏంటి పరిస్థితి? పత్తి ఏంటి పరిస్థితి? ధాన్యానికి లేదు, కొబ్బరికి లేదు, కోకోకి లేదు, పత్తికి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, మామిడికి లేదు, ఎండు మిర్చికి లేదు. మళ్ళీ ఏం పంటలు వేస్తారు ఇక్కడ? ఏమైనా అంతరిక్షం నుంచి ఏమైనా కనిపెట్టి తెచ్చావా? డిమాండ్